అడిగిరి. చాలు అక్కడ అంటున్నారండి, అయ్యా అసలు ఈ ఉపమానం యొక్క భావం ఏంటండి? అసలు ఉపమానం చెప్పావు కదా ప్రభా, దీనికి అర్థం ఏంటి ప్రభా? ఈ ఉపమానానికి ఉన్న భావం మాకు చెప్పండి అంటే ఆయన చెప్తున్న మాట తెలుసా? అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము మీకు తెలుసుకొనుటకు మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూతురు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధించబడుచున్నవి. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులట యేసయ్య ఒంటరిగా ఉన్నాడు వెళ్ళారండి. అయ్యా ప్రభా, నువ్వు విత్తనాల గురించి కూడా మాట్లాడావు కదా ప్రభా, అసలు దాని అర్థం ఏంటి చెప్పండి ప్రభా అని అడుగుతున్నారు. అయ్యా దాని అర్థం చెప్పండి అంటే ప్రభా యేసుక్రీస్తు చెప్పిన మాట తెలుసు, అయ్యా మీరు వినుటకును దేవుని రాజ్య మర్మమును తెలుసుకున్నటకు మీకు అనుగ్రహించబడి ఉంది. స్తోత్రం చెప్పండి. అంటే ఇది ఉపమానక మర్మముగా ఉంది పిల్లరా. ఈ ఉపమానం అనేది ఒక మర్మముగా మనకు కనబడతా ఉంది.